ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య 40 వర్ధంతి పుల్ప మార్కెట్ యూనియన్ ఆఫీసులో జరుపుకుంటున్నాం. పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారత ఉద్యమ నేత, అలాగే తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కూడా. ముఖ్యంగా మనం చెప్పవలసింది ఏమిటంటే, ఆయన సుందరయ్య గారు సంపన్న కుటుంబంలో పుట్టాడు, కానీ పేదల కోసం పనిచేశాడు. అగ్రవర్ణంలో పుట్టాడు, కానీ దళితుల కోసం పనిచేశాడు. అలాగే భూస్వామి కుటుంబంలో పుట్టాడు, భూమిని పేదలకు ఇచ్చాడు. అలాంటి వాడిని మన ఆదర్శంగా ఇవాళ రాజకీయాలు చూస్తుంటే ఎప్పుడు దాచుకుంటాం తప్ప కానీ ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఎవరో కనబడట్లేదు అనమాట. అందుకే ఇవాళ సుందరయ్య గారు పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేగా చేసిన, ఎంపీగా చేసినప్పటికీ కూడాను ఇవాళ ప్రతిపక్షం అధిపక్షాలకి కొట్టుకు సత్తున్నారు. కానీ పక్కనున్న పార్టీ వాళ్ళు కూడా సుందరయ్య గారి ఆశయాలు, సుందరయ్య గారి సిద్ధాంతం చూసి పార్టీతో సంబంధం ప్రతి ఒక్కరు కూడా ఆయనతో మమేకం అయ్యి చాలా ఇదిగా, చాలా ఫ్రెండ్లీగా, దోస్తీగా కూడా మాట్లాడడం కూడా చాలా బాగా జరిగింది అనమాట. ఆయన సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్తాం, ఎంతోమంది కార్లతో వెళ్తాం. ఇవాళ వార్డు నెంబర్ అయినా కౌన్సిల్ అయినా సరే 2 కార్లు 3 కార్లు కానీ ఆయన ఎంతో ఆదర్శంగా సైకిల్ మీద వెళ్తాం కాబట్టి అన్ని చేసుకొచ్చి చేశాడు అనమాట. అలాగే సాయుధ పోరాటం చేసినప్పుడు, తెలంగాణ సాయుధ పోరాటం చేసినప్పుడు కూడా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు తెలియక ఒక దారిని లేక మనం ఒకటి అనుకుంటే ఎప్పుడు కూడా బంగాళపల్లెలకైనా గోడసాడు కావాలనుకుంటా, కానీ ఆ ఎదురిచ్చేది ఒక ఎవరో లేక అప్పటికి సుందరయ్య గారు వెళ్తాం, వాళ్ళతో బంధువులు పట్టుకుంటాం, అదే తుపాకులు పట్టుకొని ఎంతోమంది ప్రజలకి భూమి కూడా ఇప్పటం కూడా జరిగిందనమాట. అలాగే ఇంకా మనం చెప్పుకుంటూ పోవాలి అంటే సుందరయ్య గారు ఆదర్శంగా తీసుకొని ఒక పుస్తకం కూడా రాశాడనమాట. ఆయన ఆదర్శంగా తీసుకొని కొంత యువత కూడా చాలామంది కూడా కమ్యూనిస్టు సిద్ధాంతానికి కూడా కట్టుబడి చాలా కూడా పని కూడా చేశారు. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే సుందరయ్య గారు అందరయ్య, ఆయన ఒక్కడే కదా, మన అందరికీ కూడా అందరయ్యగా పనిచేశాడు. కాబట్టి ఆయనకి ఆయన అడుగుజాడలో గట్రా మనం ఇప్పుడు కూడా ఉండాలని చెప్పి ఆయన సిద్ధాంతాలు కట్టుబడి ఉండాలని చెప్పి, అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మత శాంతివాదం, మతాల మధ్య తగులు పెడతాం, కులాల మధ్య తగులు పెడతాం, ప్రాంతాల మధ్య తగులు పెడతాం, ఇలాంటివన్నీ చేస్తారు. అలాగే కార్పొరేటర్లు దోపిడీ, అదే ప్రజా సమస్యలు పరిష్కరించుకుని ఎప్పుడైతే మనం ఎన్ని కరెక్ట్గా మనం చేస్తాం, ఆయనకి అలా నిజమైన నివాళులు అర్పించినట్టు. కాబట్టి ఆయనకి ఇది మనం ఆయన శిష్యులుగా కానివ్వండి, ఆయన ఆదర్శం తీసుకున్నా కావాలి, ఇవన్నీ కూడా మనం నిలవేర్చి ఆయన అడుగు వేయడం నెరవేర్చాలని కోరుకుంటున్నాం.